నమస్తే అండి. వెల్కమ్ టు సునీత టైలరింగ్ అండ్ బ్లాగ్స్. ఫ్రెండ్స్, నిన్న షార్ట్ వీడియోలో చెప్పాను కదా, ఒక కస్టమరు 3 మగ్గం వర్క్ పీసులు తీసుకొచ్చిందని. వాళ్ళ సిస్టర్ కూతురు మ్యారేజ్ ఉందని చెప్పాను కదా. అవి ఆ షార్ట్ వీడియోలో నేను చూపెట్టలేదు కదా, లాంగ్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఒక్కొక్క పీస్ ఎలా ఉందో చూపెడతాను అని చెప్పాను కదా. ఇప్పుడు ఈ వీడియోలో చూపెడుతున్నాను. చూసేయండి. ఎలా ఉందో అని చూసి కామెంట్ చేయండి. వర్క్ మాత్రం చాలా నీట్గా వచ్చిందండి. ఇది గ్రీన్ కలర్, థిక్ గ్రీన్ కలర్ బ్లౌజు, కట్ వర్క్ డిజైన్ ఇచ్చారు. చూడండి వర్క్ ఎంత నీట్గా ఉందో. ఎక్కడా కూడా ముడత లేకుండా వర్క్ చాలా నీట్గా ఉందండి. వీళ్ళు రెడీమేడ్గా షాప్లోనే తీసుకొచ్చారు. దీనికి 1500 పడిందట అండి, 1500 పడిందట. కాస్ట్ మరి ఎక్కువనా తక్కువనా కూడా కామెంట్ చేయండి. కరెక్ట్గా తగ్గట్టే 1500కు తగ్గట్టే ఈ వర్క్ ఉన్నదా, లేకపోతే డబ్బులు ఎక్కువగా పెట్టారా, తక్కువగా పడిందో కూడా కామెంట్ చేయండి. చూడండి కట్ వర్క్ ఎంత నీట్గా వచ్చిందో, చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్స్. నాకు ఈ 3 మగ్గం వర్క్ బ్లౌజుల్లో ఈ కట్ వర్క్ బ్లౌజ్ డిజైన్ మాత్రం చాలా బాగా నచ్చిందండి. చాలా అంటే చాలా బాగా నచ్చింది. వర్క్ మాత్రం నీట్ ఫినిషింగ్ ఉన్నదండి. ఎక్కడా కూడా ముడతలు లేవు. మరి మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో కనుక మీరు చూసి నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇవి హ్యాంగింగ్స్ కొరకు ఇచ్చారు. చూడండి ఇది కూడా చాలా నీట్గా ఉంది. ఇలా హ్యాంగింగ్స్ కుట్టుకోవాలి మనం. చాలా అంటే చాలా నీట్గా ఉందండి. వర్క్ మాత్రం నాకు సూపర్గా నచ్చాయి. ఇది ఇంకొక హ్యాంగింగ్. ఇప్పుడు బ్యాక్ సైడ్ అయిపోయింది కదా, ఇది ఫ్రంట్ సైడ్ గల్లా. చూడండి చిన్న చిన్న వైట్ పూసలతో, కుందన్స్తో, బీడ్స్తో ఎలా ఉన్నాయో. వర్క్ మాత్రం చాలా చాలా నీట్గా ఉంది. రెడీమేడ్ షాపుల్లో కొన్ని నీట్గా రావు కదండి, కానీ ఈ పీస్ మాత్రం వర్క్ బాగా అంటే నీట్గా ఉంది. ఇవి హ్యాండ్స్కు ఈ డిజైన్ వేశారు, క్రాస్ లైన్స్ వేశారు. కింద గ్రీన్ కలరు మోనాలిసా బీడ్స్ కూడా ఇచ్చారండి. ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది కదా మోనాలిసా బీడ్స్, అవి కింది కట్ వర్క్ మధ్యలో మోనాలిసా బీడ్స్ కూడా ఇచ్చారు. క్లాత్ కలర్లో, గ్రీన్ కలర్లో ఇచ్చారు. ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చిన ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఫీవర్ తగ్గలేదండి. దగ్గు జలుబు కొంచెం అలాగే ఉన్నాయి. ఇది ఇంకొక హ్యాండ్. నాకు మాత్రం ఈ వర్క్ బ్లౌజు చాలా నచ్చిందండి. ఇది ఇంకొకటి లైట్ పింక్ కలర్, రౌండ్ నెక్ ఇచ్చారు. వర్క్ మాత్రం చాలా నీట్ ఫినిషింగ్గా ఉన్నది. ఇది మొత్తం గోల్డ్ కలర్లో ఇచ్చారు. మధ్యలో జెర్రీ థ్రెడ్ వర్క్ ఉన్నది. కుందన్స్ గోల్డ్ కలర్ కుందన్స్, చిన్న బీడ్స్ గోల్డ్ కలర్ చిన్న బీడ్స్ ఇచ్చారు. ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్, మీకు నచ్చాయా? నాకు మాత్రం నచ్చాయి. వీటికి తగ్గట్టే రేట్లు కూడా ఉన్నాయి. ఇది 1000 రూపీస్ పడిందట. ఫస్ట్ది 1500, ఇది 1000 పడిందట. ఈ బ్లౌజ్ కూడా హ్యాంగింగ్స్కు డిజైన్ ఇచ్చారు. బ్యాక్ పార్ట్ రౌండ్ నెక్ కదా, ఫ్రంట్ పార్ట్ కూడా అదే రౌండ్ నెక్తో, అదే మోడల్తో
ఫ్రంట్ పార్ట్ ఇచ్చారు. హ్యాండ్స్కి ఇలా వచ్చాయి, మామిడి పిందెల ఆకారంలో జెర్రీ థ్రెడ్ పింక్ కలర్ని గోల్డ్ కలర్తో అలా వర్క్ చేశారు. మామిడి పిందెలకు సైడ్లకు పింక్ కలర్ గోల్డ్ జెర్రీ వర్క్తో వర్క్ చేశారు. కింద కింద కూడా గోల్డ్ కలర్ పూసలతో ఇలా హ్యాంగింగ్స్ ఇచ్చారు. చిన్నగా వర్క్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్ చేయండి, అవి రేట్లు వాళ్ళు కరెక్ట్గా పెట్టారా, ఎక్కువైందా, మీకు ఎలా అనిపిస్తుంది, వర్క్ నీట్గా అనిపిస్తుందా, రేట్లు ఎలా ఉన్నాయో కూడా కామెంట్ చేయండి. ఇది ఇంకొక మూడో బ్లౌజ్ పీస్ అండి. ఇది థిక్ పింక్ కలర్, వీడియోలో అలా ఆరెంజ్ కలర్ లాగా కనిపిస్తుంది. ఇది రౌండ్ నెక్కే, కింద ఆ మోడల్గా డిజైన్ ఇచ్చారు. ఆ చిన్న మామిడి పిందెలకు అలా పూసలు చిన్నగా వచ్చాయి. ప్లీజ్ ఫ్రెండ్స్, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీటికి హ్యాంగింగ్స్ ఇవ్వలేదు, ఈ బ్లౌజ్ పీస్కి హ్యాంగింగ్స్ రాలేదు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ రౌండ్ నెక్ ఇచ్చారండి. బయట సీసీ రోడ్ వర్క్ నడుస్తుందండి, అందుకే కొంచెం శబ్దాలు వస్తున్నాయి, ఏమనుకోకండి ఫ్రెండ్స్ ప్లీజ్. ఇది హ్యాండ్స్కి ఇలా వర్క్ ఇచ్చారు. కింద మోనాలిసా బీడ్స్ అదే పింక్ కలర్తోని ఇచ్చారు. ఫ్రెండ్స్, మీకు ఎలా నచ్చినాయి ఈ 3 వర్క్ బ్లౌజులు? నాకైతే చాలా బాగా నచ్చాయండి. అందులో ఫస్ట్ చూపెట్టిన కట్ వర్క్ గ్రీన్ కలర్ బ్లౌజ్ పీస్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. ఇది హ్యాండ్స్కి ఇలా ఇచ్చారు. ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ మాత్రం చేయండి ఫ్రెండ్స్. అలాగే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్ చేస్తేనే నా వీడియోలు ఎలా ఉన్నాయి, బాగున్నాయా, మీకు నచ్చుతున్నాయా లేదా అని తెలుస్తుంది కదా. ప్లీజ్ కామెంట్ చేయండి. కొత్తగా ఛానల్ పెట్టే వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్.